నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బీటా క్యారోటిన్ అంటే ఏంటి, దీనికి విటమిన్ ఏ కి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు అవసరమా, ఇవి వేసుకుంటే ఫర్టిలిటీ బాగుంటుందా అనేది ఇవాల్టి వీడియో. విటమిన్ ఏ అండ్ బీటా క్యారోటిన్ గురించి ముందు చెప్తాను. విటమిన్ ఏ ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి. దీన్ని న్యాచురల్ ఫామ్ లో రెటినాల్ అంటాము. రెటినాల్ ఒక విటమిన్ ఏ అండ్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. బాడీ పార్ట్స్ సరిగా పనిచేయాలంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. రెండు రకాలుగా మనకి దొరుకుతుంది. రెటినాల్ అనేది యానిమల్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. బీటా క్యారోటిన్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో ఉంటుంది. రెటినాల్ బాడీలో సరిగ్గా కన్జ్యూమ్ అవ్వాలంటే, ఎఫిషియెంట్ గా కన్జ్యూమ్ అవ్వాలంటే ఆయిల్ తో పాటు, ఫ్యాట్ తో పాటు, ప్రోటీన్ తో పాటు అదే మీల్ లో తింటే అది సరిగా మెటబలైజ్ అవుతుంది అనమాట. బీటా క్యారోటిన్ అనేది విటమిన్ ఏ కి మారుతుంది లివర్ ద్వారా. లివర్ లో బీటా క్యారోటిన్ విటమిన్ ఏ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని రెటినాల్ కన్నా సేఫ్ వైటమిన్ అంటారనమాట. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. బీటా క్యారోటిన్ చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇది ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో చూస్తాం ఎక్కువ. ఆప్రికాట్స్, స్వీట్ పొటాటో అంటే గన్స్గడ్డలు, క్యారెట్స్, పాలకూర, అన్ని ఆకుకూరల్లో, మామిడికాయలో, మామిడి పండులో, ఇవన్నిట్లో మనము ఈ బీటా క్యారోటిన్ అనే విటమిన్ ని మనం అధిక మాత్రలో చూడొచ్చు. వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా, బాడీలో అన్ని ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా చేయడము, మీ ఐసైట్ ని బాగా ఉంచడము, హెల్దీ స్కిన్ ఉండడము, బాడీలో మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది, అంటే లైనింగ్, అన్ని సెల్స్ కున్న లైనింగ్ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ బోన్ గ్రోత్ కి, గట్ లైనింగ్, మీ పొట్టలో ఉన్న లైనింగ్ కి కూడా చాలా అవసరమైన వైటమిన్. డెఫిషియన్సీ అయిందనుకోండి, అలాంటప్పుడు పోర్ కన్వర్షన్ అవుతుంది. అంటే బీటా క్యారోటిన్ సరిగా కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి ఈ వైటమిన్ లోకి, అలాంటప్పుడు డెఫిషియన్సీ కావచ్చు. థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఫ్యాట్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల, జింక్ అనేది డెఫిషియన్సీ ఉందనుకోండి, మందు ఎక్కువ తాగుతున్నప్పుడు, హై ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు కూడా ఈ బీటా క్యారోటిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఫర్టిలిటీకి విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీప్రొడక్టివ్ సిస్టమ్, గర్భసంచి, అండాశయాలు, పురుషుల్లో ఏమో స్పర్మ్ ప్రొడక్షన్ కి, వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నార్మల్ గ్రోత్, ఎంబ్రియో తయారైన తర్వాత, పిండం తయారైన తర్వాత నార్మల్ గ్రోత్ కి, డెవలప్మెంట్ కి కూడా, ప్రెగ్నెన్సీ రావడానికి కూడా వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. తల్లి బిడ్డని కన్నిన తర్వాత టిష్యూ రిపేర్ అవ్వాలి, అక్కడ సెల్స్ రిపేర్ అవ్వాలి, వాటికి కూడా విటమిన్ ఏ అవసరం పడుతుంది. రెటినాల్ ఫామ్ లో విటమిన్ ఏని, అంటే యానిమల్ ఫామ్ లో విటమిన్ ఏని ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, ఇది మంచిది కాదు. స్టడీస్ ఏమంటున్నాయంటే బర్త్ డిఫెక్ట్స్ కూడా అవ్వచ్చు. కానీ మీరు ఎంత తినాలి, మీ ఏజ్ కి ఎంత కన్జ్యూమ్షన్ ఉండాలి, ఏ అవసరం బట్టి మీరు విటమిన్ ఏ వేసుకుంటున్నారో అది మీ ఫర్టిలిటీ స్పెషలిస్టో, ఫిజిషియనో, న్యూట్రిషనిస్ట్, డైటీషియనిస్ట్ చెప్తారు. సో ఈ డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ ని మీరు సంప్రదిస్తే వాళ్ళు మీ ఏజ్ బట్టి, మీ అవసరం బట్టి మీకు ఎంత తీసుకోవాలో చెప్తారు. రికమెండెడ్ అమౌంట్ ఏంటంటే అడల్ట్స్ లో 19 to 64 ఉన్న వయసులో మగవాళ్ళల్లో 700 మైక్రోగ్రామ్స్ డైలీ వేసుకోవాలని, ఆడోళ్ళలో 600 మైక్రోగ్రామ్స్ డైలీ తినాలని రికమెండేషన్ ఉంది. సో కానీ ఇది మీరు ఎలా తీసుకోవాలి, ఎంత తినాలనేది డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, మీ డాక్టర్ సలహాతో తీసుకుంటే మంచిది. ఒక క్యారెట్ లేదా గన్స్గడ్డ మీరు రోజు తినగలిగితే దాంట్లో మీకు ఎంత విటమిన్ ఏ అవసరమో అది మీ బాడీకి అందడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా మీ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. మీరు కానీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు, ఆహారం ఎలా ఉంటే మంచిదని మీరు కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.